రోహిణి మోసాన్ని ప్రభావతికి తెలిసేలా చేసి షాక్ ఇచ్చిన శృతి. ఇక శృతి అయితే తను చెప్పే డబ్బింగ్ గురించి వివరంగా మీనాకి రోహిణికి అయితే చెప్తూ ఉంటుంది. అమ్మో, ఒక ఆడపిల్ల ప్రసవించాలి అంటే ఖచ్చితంగా దానికి చాలా పెయిన్ ఉంటుంది కదా అంటూ అనగానే, అవును శృతి, ముందు 3 నెలలు వాంతులవుతాయి, తర్వాత పుల్ల పుల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది అంటూ రోహిణి అయితే వివరంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి మీనాకైతే అనుమానం వచ్చి, ఇదేంటి, నువ్వు ఇంతకు ముందేదో బిడ్డని కన్నట్టు చెప్తున్నావు, నువ్వు ఓ బిడ్డకి తల్లివా అన్నట్టు అడగగానే, అదేంటి, నేనేదో ఇలా అంటూ ఉంటారు కదా, అందుకని అలా చెప్పాను, అంత మాత్రానే నేను బిడ్డ తల్లినని ఎలా అడుగుతున్నారు అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి అయితే. ఏమీ లేదు రోహిణి, నువ్వు ఇంత అలా చెప్పేసరికి నువ్వే ఒక బిడ్డని కన్నట్టు అనిపించింది, అందుకే ఇలా అంటున్నాం. అయినా ఏమోలే, ఈ రోజుల్లో మోసాలు ఎక్కువైపోయాయి కదా, నిన్ను ఉద్దేశించి మాట్లాడడం లేదు, మామూలుగా నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను. నా చిన్న వయసులో మా ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడికి పెళ్ళైన తర్వాత ఒక బాబు పుట్టాడు. వెంటనే తన భర్త చనిపోవడంతో ఆ బిడ్డను తన తల్లి దగ్గరే వదిలిపెట్టేసి వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అతనికి తనకి పెళ్ళైన విషయాన్ని కానీ ఆ బిడ్డ పుట్టిన విషయాన్ని కానీ చెప్పలేదంట. కానీ నిజం ఎన్ని రోజులని దాగుతుంది, ఆ నిజం బయటపడిపోయింది. అప్పుడు ఇక తన పరిస్థితి ఏంటి, అంత మోసం చేసిన దాన్ని ఎందుకు క్షమిస్తారు? అక్కడ వాళ్ళు బయటికి గెంటేసేసరికి మళ్ళీ తన తల్లి కొడుకు దగ్గరికి రావడం ఆవిడికి తప్పలేదు. అదేదో ముందే మోసం చేయకుండా నిజాయితీగా పెళ్లి చేసుకుని ఉన్నా, లేకపోతే తన బిడ్డ కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన ఆవిడ జీవితానికి ఒక అర్థం అంటూ ఉండేది. తన బిడ్డకి చిన్న వయసులో ప్రేమని పంచలేకపోయింది, ఇటు తన జీవితాన్ని నిలబెట్టుకోలేకపోయింది అంటూ మీనా చెప్పేసరికి ఆ మాటలు విన్న ప్రభావతి అయితే, ఏంటిక్కడ, ఏం జరుగుతుంది అంటూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి కోపంగా అడిగేసరికి, ఏంటంటే, ఏదో మేము ముగ్గురం నార్మల్గా మాట్లాడుకుంటున్నాము, ఆ విషయానికి కూడా మీరు మా మీద కోప్పడుతున్నారేంటి అంటూ శృతి అయితే అడుగుతూ ఉంటుంది. నిన్ను కాదమ్మా, మీనా ఏదో స్టోరీ చెప్తుంది కదా అందుకని అంటూ అనంగానే అప్పుడే రోహిణి అయితే, అమ్మో, ఈవిడ కూడా ఇక్కడికి వచ్చిందా, ఈవిడ గనుక ఈ మాటలు వినుంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది, అప్పుడు నన్ను ఇంకా ఆరా తీస్తుంది, అయినా నేను వెంటనే నా కొడుకుని చూడాలి అంటూ ఇక రోహిణి అయితే నిర్ణయించుకుంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్తో చెప్తూ ఉంటుంది, మనోజ్, నేను నా ఫ్రెండ్ కూడా కాస్త పని మీద బయట ఊరికి వెళ్ళవలసి వచ్చింది, వెళ్తున్నాను, నీకు ఒక విషయం చెప్పి వెళ్ళాలి కదా అందుకని మాట చెప్తున్నాను అంటూ అనంగానే, ఏంటి రోహిణి, ఎక్కడికి వెళ్ళాలి అంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు. అదేంటి మనోజ్, అంతగా నిలదీస్తున్నావు, కనీసం నా ఫ్రెండ్కి సహాయంగా తనకి తోడుగా వెళ్ళి హక్కు అధికారం కూడా నాకు లేవా అంటూ రోహిణి నిలదీసేసరికి, సరే వెళ్ళు అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మీనా అయితే బాలు దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక ఉదయం జరిగింది అయితే చెప్తూ ఉంటుంది. రోహిణిని చూస్తే నాకెందుకో అనుమానం కలిగింది, తను ఖచ్చితంగా ఇంతకు ముందు బిడ్డని కన్నట్టు, బిడ్డకి జన్మనిచ్చినట్టు మాట్లాడింది. ఖచ్చితంగా ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి అయితేనే అంత వివరంగా అన్నీ చెప్పగలదు, తన మాటల్లో అర్థం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు అంటూ అనంగానే, నేను కూడా చెప్తున్నాను కదా మీనా, పార్లర్లమ్మ మీద నాకు చాలా అనుమానాలున్నాయి, తను ఖచ్చితంగా మా అమ్మని మోసం చేసిందని అనిపిస్తుంది, మా అన్నయ్యని మా అమ్మని మోసం చేసి బుట్టలో వేసుకుందని నేను ఖచ్చితంగా చెప్పగలను, ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది అంటూ బాలు అయితే మీనాతో చెప్తూ ఉంటాడు. ఇంతలో శృతి అయితే రోహిణి కంగారుగా వెళ్ళడం గమనించి మీనాని అడుగుతూ ఉంటుంది. మీనా, రోహిణి ఉదయాన్నే కంగారుగా ఎక్కడికి వెళ్తుంది, ఏదైనా చెప్పిందా అంటూ అనంగానే, ఏమో,
తను నిన్న మాట్లాడడమే ఈరోజు నాకు కూడా కనిపించలేదు. కంగారుగా ఎక్కడికో వెళ్ళినట్టుంది. నేను కూడా అడగలేదు అంటూ మీనా అయితే చెప్పంగానే తనని చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. నిన్న తను మాట్లాడినప్పటి నుంచి అలాగా ఉంది. సర్లే నేను కూడా బయటికి వెళ్తున్నాను అంటూ శృతి అయితే బయటికి వెళ్ళంగానే ఇంతలో బస్టాండ్ దగ్గర రోహిణి అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా, నా కొడుకుని చూడాలనిపిస్తుందమ్మా, నేను వాడి దగ్గరికే వస్తున్నాను, నువ్వు వాడిని ఈరోజు స్కూల్కి పంపించొద్దు అంటూ రోహిణి అయితే చెప్తూ ఉండంగా ఇంతలో ఈ మాటలైతే శృతి వినేస్తుంది. నేను అనుమానించిందే నిజమైంది. నువ్వు నిజంగానే మోసం చేశావన్నమాట. ఒక కన్న తల్లి తప్ప అంత వివరంగా ఈ విషయాలు ఎవ్వరూ చెప్పలేరు. కానీ నువ్వు చెప్పినప్పుడే నాకు ఏదో అనుమానం కలిగింది. ఇప్పుడు నా అనుమానం నిజమైంది. ఈరోజు చెప్తాను రోహిణి, నిన్ను చూసుకుని మీనాని నానా మాటలు అంటుంది అత్తయ్య. తనకి అన్ని విషయాలు తెలిసేలా చేస్తాను. పెద్ద కోడలు అంటూ నిన్ను నెత్తిన పెట్టుకుంది. నువ్వు ఎంత మోసం చేశావో తెలిసేలా చేస్తాను అంటూ శృతి అయితే వెంటనే ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ప్రభావతిని అయితే బయటికి వెళ్ళే పనుంది. మీరు ఎక్కడికి ఎందుకని అడగకుండా నాతో రావాలి అంటూ ఇక శృతి అయితే ప్రభావతిని తీసుకుని బయలుదేరుతుంది. రోహిణి అయితే ఇక చింటూ దగ్గరికి వెళ్ళంగానే ఇంతలో ఇక ప్రభావతిని తీసుకుని శృతి కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా ఈ పల్లెటూరికి తీసుకువచ్చావు, ఇక్కడ ఎవరున్నారు, ఈ ఇల్లు ఎవరిది, నీకు తెలిసిన వాళ్ళంటూ అడుగుతూ ఉండంగా నాకు తెలిసిన వాళ్ళే, మీకు ఇంకా బాగా తెలిసిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు, మీరు నిజం తెలుసుకుంటారని ఇలా తీసుకొచ్చాను అంటూ శృతి అయితే అక్కడే ఉన్న ఒక కిటికీ దగ్గర ప్రభావతిని అయితే నుంచోబెడుతుంది. ఇంతలో అప్పుడే రోహిణి అయితే చింటూను ముద్దులాడుతూ ఉంటుంది. అది చూసిన ప్రభావతి అయితే షాకే చూస్తూ ఉంటుంది. ఇదేంటమ్మా రోహిణి ఇక్కడుంది, ఇక్కడేం చేస్తుంది అంటూ ప్రభావతి అనంగానే మీరు కంగారు పడకండి, అక్కడ జరిగేది ఒకసారి చూడండి ఆంటీ అంటూ చెప్తూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే తన కొడుకుని ముద్దులాడుతూ ఉండంగా సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది, నీ ప్రేమ కోసమే వాడు అల్లాడిపోతున్నాడు. ఒక కన్న తల్లి వయ్యుండి నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు, వాడి జీవితాన్ని గాలి కుదిలేశావు. వాడు తల్లి ప్రేమ లేక పాపం ఎంత తప్పించిపోతున్నాడో చూడు, నువ్వు కనిపించంగానే ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, వాణ్ణి కనీసం అప్పుడప్పుడు చూడ్డానికి వస్తుండు అంటూ సుగుణమ్మ అయితే అంటూ ఉండంగా నన్ను ఏం చేయమంటావమ్మా, నా పరిస్థితి నాది, నాకు పెళ్ళయిందని ఒక బిడ్డున్నాడని ఈ విషయం అక్కడ తెలియదు కదా, వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏమైపోతుంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాళ్ళకి గనుక ఈ విషయం తెలిస్తే నన్ను అసలు ఊరుకుంటారా, నేను ఒక కోటీశ్వరుడు కూతురునని మత్తగారు నన్ను నెత్తిన పెట్టుకుంటుంది, నా విషయం గనుక తెలిస్తే ఆవిడ నన్ను క్షమిస్తుంది అనుకున్నావా, నన్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. మీనాని ఎన్ని మాటలు అంటుందో నీకు తెలియని విషయమా, అలాగే నన్ను కూడా అన్నే మాటలు అంటుంది. మత్తగారు నన్ను నెత్తిన పెట్టుకు చూసుకోవాలంటే ఎప్పుడూ కూడా నేను కోటీశ్వరుడు కూతురుగానే అక్కడ ఉండాలి అంటూ రోహిణి అయితే తన తల్లితో చెప్తూ ఉండంగా ఈ మాటలన్నీ ప్రభావతిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. శృతి ఏంటిదంతా అంటూ అనంగానే మీ ముద్దుల కోడలు మిమ్మల్ని ఎంత మోసం చేసిందో ఒక్కసారి చూస్తారని ఇలా తీసుకువచ్చాను. మీనాని ప్రతి విషయంలో ద్వేషిస్తూ ప్రతి దానికి తిడుతూ ఉంటారు కదా, మీకు అసలు నిజం తెలియాలనే ఇదంతా చేశాను. మీనా మీ విషయంలో ఎంతగా చేసినా, తను మీ మీద ఎంత ప్రేమ చూపించినా మీకు ఇవేవి పట్టవు. రోహిణిని మాత్రం నెత్తిని పెట్టుకుంటారు కదా, రోహిణి ఎంత మోసగత్తో తెలియాలనే ఇదంతా చేశాను. ఇప్పటికైనా రోహిణి మోసం తెలుసుకున్నారు కాబట్టి మీనా విలువను గుర్తించి తనని కూడా ఒక కోడలలా చూడడం మొదలుపెట్టండి అంటూ శృతి అయితే ప్రభావతికి షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.